నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది. కొండల మీదుగా దుముకుచూ వచ్చుచున్నాను. మొదటి పట్టణము పరమగీతము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము పరమగీతము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది. అతడు పర్వతముల మీదుగా పరిగెత్తుకొని వచ్చుచున్నాడు. కొండల మీదుగా దుముకుచూ వచ్చుచున్నాడు. నా ప్రియుడు లేడి వంటివాడు, జింక పిల్ల వంటివాడు. అదిగో, అతడు మన గోడ చెంతనే నిల్చుండి ఉన్నాడు. గవాక్షము గుండా తొంగి చూచుచున్నాడు. గోడలోని సందుగుండా లోపలికి పారజూచుచున్నాడు. నా ప్రియుడు నాతో మాట్లాడుచు ఇట్లనుచున్నాడు: ప్రేయసి, లెమ్ము, సుందరాంగి, నా వెంట రమ్ము. హేమాంతము గతించినది, వర్షాకాలము దాటిపోయినది, వానలిక కురియవు, పొలమున పూలు పూయుచున్నవి. మధుర గీతములు ఆలపించు సమయము ఆసన్నమైనది. పొలమున పావురము కూతలు వినిపించుచున్నవి. అంజూరపు కాయలు పండుచున్నవి. ద్రాక్ష పూత బట్టి సువాసనలు గుమాలించుచున్నది. ప్రేయసి, లెమ్ము, సుందరాంగి, నా వెంట రమ్ము. నీ కొండ నెరలలో బీటలు వారిన కొండ బండల సందులలో దాగుకొనిన పావురపు వంటి దానవు. నీ ముఖమును నాకు చూపించుము, నీ సర్వమును నాకు వినిపింపుము. నీ ముఖము సుందరమైనది, నీ వాదము మధురమైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కలిగే కొన్ని అనుభూతులను, అనుభవాలను, కొన్ని బాధలను, భావాలను పాటల రూపములో, పద్య పంక్తుల రూపములో, కవితల ద్వారా తెలియచేస్తాము. కవులు కానీ, రచయితలు కానీ వారికి కలిగే భావాలు, బయట కలిగేవి ముందుగానే వాళ్ళు అనుభవించి ఆ భావాలను, అనుభూతులను పాటల రూపంలో రాస్తారు. అందరికీ తెలుసు, బాధలో ఉన్నప్పుడు పాటలు పాడుతారు, ఆ భావాలు వేరుగా ఉంటాయి. ఆనందం వచ్చినా కానీ గంతులు వేసుకుంటూ పాటలు పాడతారు. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా మనసులో నుంచి ఏదో ఒకటి బయటకు వస్తుంది. అది ప్రేమ గీతాలా, యుగల గీతాలా, లేకపోతే శోక గీతాలు అనేది సంబంధం లేదు. కానీ ఏదో ఒకటి, మనం అధిక సంతోషంతో ఉన్నా, అధిక బాధలో ఉన్నా లోపల నుంచి కొన్ని భావాలు వస్తాయి. వాటిని కొంతమంది కాగితం మీద పెట్టి కవితలుగా, పద్యాలుగా, లేకపోతే పాటలుగా మలుస్తారు, రూపాన్ని ఇస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో 150 కీర్తనలు ఉంటే అందులో 73 దావీదు గారు రాశారు. 12 అఫ్సా అనే యాజకులు రాశారు. ఒక 10 కోర వంశీయులు రాశారు. మిగతావన్నీ కూడా 1, 2 వాళ్ళు వీళ్ళు రాసినవే. అవన్నీ కూడా జత చేసి 150 అని పెట్టుకున్నాం. దావీదు గారు 73 కీర్తనలు రాశాడు అంటే ఎంత ప్రేమలో మునిగిపోయాడో చూడండి. ఎంత లోతైన ప్రేమ ఉంటే, లోతైన భావాలు ఉంటే 73 పాటలు రాసి వాటిని పాడి ప్రభువునకు అంకితం చేశాడు. దావీదు గారు తరువాత వచ్చే వాళ్ళ కుమారుడు సొలొమోను గారైతే ఏకంగా 1005 పాటలను 3000 సామెతలు రాశారంట. బైబిల్ అన్నీ లేవు, కానీ బైబిల్ మాత్రం ప్రస్తావన జరిగినది. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు కట్టారు. అంటే 1005, 1005 పాటలు ఆయన కీర్తనలు కట్టారంటే ఆయన ప్రేమ ఎంత బలమైనదో చూడండి.
దావీదు 73 రాస్తే వాళ్ళ కుమారుడు 105 పాటలు రాశారు. వాళ్ళు ఎవరి ప్రేమలో పడ్డారు, ఎవరి ప్రేమ వీరిని కదిలించింది, ఎవరి ప్రేమను అనుభవించి ఇన్ని పాటలు రాశారు. దావీదుకైతే కొంతమంది ఉన్నారు. ప్రేమ అనగానే యువకులు, లవర్సు, ప్రేయసి, ప్రియుడు ఇయే గుర్తుకొస్తాయి మనకి. దావీదుకైతే 2-3, సొలొమోనుకైతే ఏకంగా అటు ఇటుగా 1000 మంది ఉన్నారు. 700 రాజపుత్రికలు ఉన్నారు. రాజవంశం నుంచి 700 మందిని వివాహం ఆడారు. 300 ఉపపత్నులు ఉన్నారు. వీరులు ఎవరి ప్రేమలో పడ్డాడు సొలొమోను గారు? దావీదు గారు ఎవరి ప్రేమలో పడితే 73 కీర్తనలు వచ్చాయి. సొలొమోను ఎవరి ప్రేమలో పడితే ఈ 105 కీర్తనలు వచ్చాయి. ఖచ్చితంగా మనిషి ప్రేమలో మాత్రం కాదు, మానవుని ప్రేమలో మాత్రము కాదు. దావీదు గారి కీర్తనలు రచించి పాడినా కానీ, సొలొమోను గారు ఇన్ని కీర్తనలు రాసి పాడినా కానీ వారు దేవుని ప్రేమలో పడ్డారు, దేవుని అనుభవిస్తున్నారు. ఆయన కాపుదల, నడిపింపు, ఆయన మన్నింపు, ఆయన ప్రేమను అనుభవించి వారిలో కలిగిన భావాలను ఇగో పాటల రూపంలో బయటకు తీసుకుని వచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, అలా సొలొమోను గారు 105 కీర్తన రాశారు, పాటలు పాడారు కదా. వాటిలో ఒకటే ఈనాటి మొదటి పట్టణం పరమగీతాలలో ఆ ప్రేయసి, ప్రియుడు, నిన్ను కలుసుకోవటం నేను ఆనందంగా ఉన్నదనే పదాలు చాలా ఉంటాయి అక్కడ. దేవుణ్ణి సొలొమోను ప్రక్కన పెట్టేసి చదువుకుంటే ఖచ్చితంగా అది లవర్స్ సంభాషణలాగా ఉంటుంది, ప్రేమికుల సంభాషణలాగా ఉంటుంది. అది తీసేసి మైండ్లో ఒకవైపు దేవుణ్ణి, మరొక వైపు సొలొమోను పెట్టి చదివితే ఈయన దేవుని ప్రేమలో ఎంతగా పడిపోయారో, ఆ ప్రేమ లోతులకి ఎంతగా వెళ్ళారో సొలొమోను గారు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడంటే ప్రేమ, ప్రేమించేవారే దేవుని ప్రియులు. ఈ లోకమును ఎంతో ప్రేమించి పంపించారు, ప్రేమించిన వారే ప్రియులు అవుతారు. ఈ ప్రేమ గురించి, ఈ భార్యాభర్తల బంధము గురించి బైబిల్ అనేక పర్యాయాలు ప్రస్తావన చేయటం జరిగింది. యెషయా గ్రంథమున 54వ అధ్యాయం 5-6, ఇర్మియా గ్రంథము 2:32, మత్తయి 9:14-15, దర్శన గ్రంథము 19:7-8, ఇవన్నీ కూడా ప్రేమను వ్యక్తం చేసేవే. దేవుణ్ణి భర్తగా, విశ్వాసిని భార్యగా, ప్రియురాలుగా సంబోధిస్తూ పలికిన వాక్యాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమలో పడదాం, మనుషుల ప్రేమలో కాదు. మనుషుల ప్రేమలో కాదు. మనుషుల ప్రేమ ఆకర్షణతో ప్రారంభమవుతుంది, దేవుని ప్రేమ అనుభూతితో ప్రారంభమవుతుంది. దేవుని ప్రేమ నువ్వు అనుభవిస్తే ఖచ్చితంగా ప్రేమలో పడతాం. ఈ ఆగమన కాలంలో ఇంతకాలం మనము ప్రయాణించాం, ఇన్ని రోజులు ప్రయాణం చేశాం. దేవుని ప్రేమలో పడితే నీకు నాకు కూడా దావీదు వలె, సొలొమోను వలె అనేకమైన పాటలు, భావాలు బయటకు వస్తాయి. ఆ భావాలను మన ప్రార్థనగా మలుచుకుని దేవునికి సమర్పించుదాం. దేవుని ప్రేమలో పడదాం, నూతన గీతాలను పాడుదాం. కీర్తనాకారుడు వలె 33:3 అంటారు, నూతన గీతాన్ని పాడండి. దేవుడు మనందరికీ సహాయం చేయును గాక.